దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సమయంలో మనము వాక్య భాగాన్ని గమనించినట్లయితే నిర్గమాకాండ గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు మోషేతో, మీరెందుకు నాకు మొరపెడుచున్నారు, సాగిపోవుడి అని చెప్పి దేవుడు మోషేకు తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. చాలాసార్లు మానవుల జీవితాల్లో సాగిపోవటము అనేటువంటిది కొన్నిసార్లు క్లిష్టముగా ఉండి ఉండవచ్చు. దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే చాలామంది బలహీనమైనటువంటి వ్యక్తులుగా నివాసం చేసినట్లుగా మనం చూస్తాము. అయినప్పటికీ కూడా వారు ఆ వైకల్యమైనటువంటి స్థితిని అధిగమించి వారు ముందుకు సాగిపోయినట్లుగా మనము వాక్యంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించినట్లయితే దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు జక్కయ్య పొట్టిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన యేసయ్యను చూడాలి అనేటువంటి ఒక ఉద్దేశం కలిగి ప్రభువుని తన యొక్క గృహంలోనికి ఆహ్వానించినటువంటి వాడై దేవుని యొక్క మాటలను అంగీకరించి రక్షణను సొంతం చేసుకున్నట్లుగా మనం వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇలాగ మనం చూసినప్పుడు చాలామంది మోషే జీవితంలో కూడా నేను బలహీనున్నయ్యా, నేను నోటి మాంద్యం గలవాడినయ్యా, నేను రకరకాలైనటువంటి శారీరకమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వాడినయ్యా అని చెప్పి మోషే కూడా చెప్పడం జరిగింది. అలాగా మనం వాక్యాన్ని చూసినప్పుడు చాలా మంది భక్తుల జీవితాల్లో పరిస్థితులను అధిగమించలేనటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే ప్రియులారా, నీ జీవితంలో నీకున్నటువంటి శ్రమను, నీకున్నటువంటి కష్టాన్ని నీవే అధిగమించాలి. ఆ సమయంలో నీకు దేవుని యొక్క కృప తోడుగా ఉందని నీవు విశ్వసించినప్పుడు తప్పక నీవు ప్రతి పరిస్థితిని కూడా అధిగమించడానికి ప్రభు నీకు సహాయం చేసే దేవుడుగా కనబడుతున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఏదైనా సరే అధిగమించలేనటువంటి పరిస్థితి ఉన్నట్లయితే మీరు తెలియజేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేయటానికి సంసిద్ధంగా ఉన్నాం. కాబట్టి దేవుడు మిమ్ములను ప్రతి విషయంలో అధిగమించటానికి, పాప స్థితి నుంచి, దురాశల నుంచి, రకరకాల వైకల్యపు స్థితి నుంచి, రకరకాల కష్టాల నుంచి, రకరకాల బాధల నుంచి మీరు బయటికి రావాలని, వాటిని అధిగమించటానికి దేవుడు సహాయం చేసే దేవుడుగా కనబడుతున్నాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అన్నాడు కదా, మీరు సాగిపోండి, మీరు ముందుకు నడవండి, మీరు సాగి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే నేను మీకు తోడుగా ఉన్నానని దేవాతి దేవుడు వారికి వాగ్దానం చేసినట్లుగా మనం వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు మీ అందరికీ కూడా, మీ అందరూ ముందుకు సాగిపోయే విధంగా దేవుడు మీకు సహాయం చేయుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఎంతో మంది బిడ్డలు అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో ముందుకు సాగలేక, అయ్యా మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అన్నట్లుగా ప్రభువా సాగలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీవు వారికి సహాయం చేయి ప్రభువా, వారికి తోడుగా ఉండు ప్రభువా, వారిని నడిపించు ప్రభువా. ఇశ్రాయేలు ప్రజలను నడిపించినటువంటి దేవుడు అయి ఉన్నావు ప్రభువా. ఎంతో మంది భక్తులను ఈ దినాల్లో నడిపిస్తూ ముందుకు తీసుకొని వెళ్తూ ప్రభువా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నటువంటి దేవుడు అయి ఉన్నావు ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో కూడా ప్రభువా ఏ బిడ్డలైతే ప్రభువా నా తండ్రి వీక్షిస్తున్నారో వారందరూ కూడా నా తండ్రి వారి పరిస్థితులను అధిగమించటానికి మీ సహాయ సహకారాలు మెండుగా అందించి ప్రభువా నా తండ్రి నాయన ఆ యొక్క పరిస్థితుల్లో నుంచి ముందుకు వెళ్ళటానికి మీ సహాయం దయచేస్తారని ఈ యొక్క సమయపు దీవెనలు మెండుగా నీ బిడ్డల మీద కుమ్మరించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.